మన ప్రభునేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు, శుభాలు. మరొకసారి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 5 యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ప్రితోన్ బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతున్నారో వారు సురక్షితంగా ఉంటారంట. ప్రితోన్ బిడ్డలారా, అనేక మంది శత్రువులు నీ పైన పడినను, అనేకమైన వ్యతిరేకమైన బాణాలు నీ మీద కొలినను, దేవుడు నీ తలలో ఉన్నటువంటి వెంట్రుకను కూడా రాలేకోకుండా కాపాడేవాడిగా కనబడతా ఉన్నాడు. ప్రితోన్ బిడ్డలారా, పౌలు భక్తుడు అంటాడు, అదిగో అనేక సార్లు ప్రభు నన్ను తప్పించాడు అని పౌలు భక్తుడు తన వాక్యంలో తెలియజేస్తూ వచ్చాడు. దేవుని యందు నమ్మిక ఉంచండి ప్రితోన్ బిడ్డలారా. చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడంట. కనుక ఈ దినాన దేవుని యందు నీవు నమ్మకం ఉంచడం అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనది. ఎంత నమ్మకం ఉంటుంది, ఎంత నమ్మకం ఉంటుందో చూడండి. మనుషులు ఎవరైనా ఒక మాట చెప్పారంటే వారి మీద మనం అపారమైన నమ్మకం పెట్టుకుంటాం. ఇదిగో లోకంలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ రకరకాలైనటువంటి మాటలు చెప్తే వారి మాటల మీద మనం ఎంతో నమ్మకం పెట్టుకుంటాం కదండి. వారు కూడా సాధారణమైన మనుషులని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆకాశమును భూమిని తయారు చేసినటువంటి దేవాది దేవుడు మాట ఇస్తున్నాడు. ఆయన మాట ఇస్తే మాట తప్పని వాడు. ప్రితోన్ బిడ్డలారా, దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచగలిగితే నువ్వు సురక్షితంగా ఉంటావు. ప్రితోన్ బిడ్డలారా, కనుక ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ముందరున్నప్పుడు చాలా మంది కొనిగారు. మోషే గారి మీద అనేక మంది తిట్టారు. ఇదిగో ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొని వచ్చావమ్మ వాళ్ళు అని చాలా మంది చాలా మాటలు అన్నారు. ఎప్పుడైతే ఇదిగో మోషే గారు దేవుని యందు ప్రార్థన చేసి అడగగానే ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడిందో అప్పుడు వారు దేవుని యందు భయభక్తులు కలిగి భయపడిన వారిగా ఉండి 6 నేల మీద నడిచారు. దేవుడు వారి మీద ఇదిగో ఒక్క నీటి చుక్క కూడా పడుకోకుండా దేవుడు వారిని సురక్షితంగా అవతలికి చేర్చాడు. ప్రితోన్ బిడ్డలారా, కనుక దేవుని యందు నమ్మకం ఉంచితే అలాంటి ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో చేస్తాడు. అలాంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు ఈ దినాన నీకు చేయనుగాక. ఆమేన్.